రాత్రికాలపు ప్రార్థన. అత్యంత సింహాసనముపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, అత్యంత కృపా కనికరము గల మా దేవా, మీ బంగారు పాదములకు లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, ఈరోజు మా ప్రతి పనిలో, మా ప్రతి ప్రయాసంలో మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని బలపరుస్తూ ఈ దినమంతటిలో కూడా మీరు చేస్తూ వచ్చినటువంటి ప్రతి సహాయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, ఈ రాత్రికాల సమయంలో మీ పాదముల వద్దకు చేరి మీకు మొరపెట్టే భాగ్యాన్ని మాకు మీరే అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, ఈరోజు ఎవరైతే తండ్రి వారి అనుకున్న పనులన్నిటిలో కూడా అనుకున్న టైంలో జరగలేదని, వారు తలపెట్టిన ప్రయత్నం విఫలమైందని ఈ రాత్రికాల ప్రార్థనలో దుఃఖంలో ఉండి ఏకీభవిస్తూ వస్తూ ఉన్నారు. వారి యొక్క దుఃఖాన్ని, వారి యొక్క ప్రయాసాన్ని బాగుగా ఎరిగిన దేవా, దయచేసి మరలా వారికి ఒక అవకాశాన్ని అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, ఈనాడు మేము ఇరుకన పడి ఉన్నాము తండ్రి. మమ్మల్ని నిందించువారు, మమ్మల్ని బాధించువారు, మమ్మల్ని హింసించువారు, మమ్మల్ని అవమానించువారు మా చుట్టూ ఉన్నారు దేవా. దయచేసి రాత్రికాల సమయంలో మమ్మల్ని విడిపించి మా శత్రువుల చేతిలో నుంచి మమ్మల్ని తప్పించండి దేవా. అయ్యా, ఈనాడు అప్పులు, అనారోగ్యం, మానసిక ఒత్తిడి, శోధన, వేదన మొదలైన ఇబ్బందులు మమ్మల్ని పట్టి లాగుతున్నాయి దేవా. దయచేసి రాత్రికాల సమయంలో అట్టి బిడ్డలను దేవా కరుణించరా దేవా. పరిస్థితులు ఎలాగున్నా సరే, అవేవైనా సరే తండ్రి, ప్రతి పరిస్థితులలో కూడా మీ యందు ఆనందించే భాగ్యాన్ని, అట్టి గొప్ప ధన్యతను ప్రతి ఒక్కరికి కూడా మీరే అనుగ్రహిస్తూ రారా దేవా. ఈనాడు ఎంతోమంది బిడ్డలు వారి జీవితంలో అలసిపోయారు తండ్రి. వారు చేసే పనిలో ఏమాత్రమూ కూడా వృద్ధి లేదు దేవా. వారి జీవితంలో తృప్తే లేదు తండ్రి. వారందరినీ కూడా మానసికంగా దయచేసి ఈ రాత్రికాల సమయంలో తృప్తిపరచరా దేవా. వారి కష్టానికి తగిన ప్రతిఫలం మీరే అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. అయ్యా, మా యొక్క అలసటలో ఆదరణ మీరే కదా తండ్రి. మా బాధలో ఓదార్పు మీరే ప్రభువా. మీరే మమ్మల్ని అన్ని విషయాలలో కూడా ఆదరించి ఆదుకుంటూ వస్తారని కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రత్యేకముగా మా యొక్క ఆత్మీయ జీవితంలో ఎప్పటికీ కూడా మేము అలసిపోకుండా ఎడతెగక ప్రార్థిస్తూ మీకు ఇష్టముగా జీవిస్తూ అంతకంతకు కూడా మీలో బలపడే ధన్యతను మాకు మీరే అనుగ్రహిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు కూడా దేవా, మీ ప్రియులేని బిడ్డలు అనేక రకాల పనులు చేస్తూ తండ్రి ఎంతగానో అలసిపోతూ వస్తూ ఉన్నారు దేవా. వారి కలిసిన దేహాలకు, వారికి మనసుకు తండ్రి ప్రశాంతతను, శాంతిని, నెమ్మదిని, సమాధానాన్ని మీరే అనుగ్రహిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. మీ ప్రియులైన బిడ్డల తండ్రి వివిధ వ్యాపారాల నిమిత్తమై, వివిధ పనుల నిమిత్తమై తండ్రి, బిజినెస్ల నిమిత్తమై తండ్రి, వివాహ శుభకార్యాల నిమిత్తమై తండ్రి, ఉదయకాలంనే బయలుదేరి ఎవరైతే వెళ్తూ వస్తూ ఉన్నారో మీ చిత్తమైతే తండ్రి వారు సకాలంలో మరల యొక్క రాత్రికాల ప్రార్థనలో క్షేమంగా వచ్చి ఏకీభవించేంతవరకు కూడా మీరే వారికి తోడుగా ఉంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని సెలవిచ్చిన తండ్రి, నమ్మకంతో ఎవరైతే ప్రతిరోజు కూడా రాత్రికాల ప్రార్థనలో విశ్వాసంతో ఏకీభవిస్తున్నారో వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ రారా. వారి విశ్వాసముకు తగినట్లుగా మీరే వారికి ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. అయ్యా, ఈనాడు ఎంతోమంది బిడ్డలు పాపంలో పడిపోయి ఆత్మీయంగాను, మానసికంగాను పాడైపోతున్నారు తండ్రి. వారినందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకుంటూ రారా. నిత్యం యందు భయభక్తులు కలిగి ప్రతి విషయంలో కూడా తొట్టిల్లకుండా ఆత్మీయంగాను, ఆరోగ్యంగాను, ఆనందంగాను జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా మీరే అనుగ్రహిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, రాత్రికాల సమయంలో మీ ప్రియులైన బిడ్డలందరికీ కూడా తండ్రి సుఖమైన నిద్రను అనుగ్రహిస్తూ రండి దేవా. వారి యొక్క పడకల చుట్టూ, వారి యొక్క గృహాల చుట్టూ తండ్రి మీ యొక్క దేవదూతలను తండ్రి కావలిగా ఉంచుతారని కూడా
ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను తండ్రి. మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే రేపు ఉదయకాలంలో లేచి మీరు మా దినాన్ని పొడిగిస్తే తండ్రి, రేపు మా యొక్క ప్రతి పనంతట్లో కూడా మీ యొక్క సహాయాన్ని, మీ యొక్క హస్తాన్ని కోరుకొనుచు తండ్రి. ఇప్పటివరకు కూడా మాకు చేస్తూ వచ్చిన ప్రతి సహాయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.